అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ డేకి మరొక 3 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పుడు అంతకన్నా ముందు ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదలైన వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, సున్నా వడ్డీ పథకాలకు సంబంధించిన డబ్బులు ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదలైనప్పటికీ ఈ డబ్బులు ఎన్నికల తర్వాతే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఈసీ ఆదేశించినప్పటికీ ఏపీ హైకోర్టు స్టే విధించడం జరిగింది. ఇప్పుడు ఈ డబ్బులను ఈ రోజు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ హైకోర్టు నిర్ణయించడం జరిగినది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరవకండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే మార్చి నెలలో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న విద్యా దీవెన, అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఈ 5 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఇక అప్పుడే ఎన్నికల కోడ్ అమలు తర్వాత కూడా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ ఈ డబ్బులు జమ అవడం లేదు. ఇక ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ డబ్బులు ఎన్నికల కంటే ముందే జమ అవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం ఈ డబ్బులు ఎన్నికల తర్వాతే వారి ఖాతాల్లోకి జమ అవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇదే ఈరోజు హైకోర్టు ఎన్నికల ఆదేశాలపై స్టే విధించడం జరిగింది. ఎన్నికల తర్వాత ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశము ప్లస్ ఈ రోజు 10వ తారీఖు నుంచి ఈ 4 పథకాలకు సంబంధించిన డబ్బులు వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ రోజు నుంచి వారి ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీ హైకోర్టు నిర్ణయించడం జరిగింది. అలాగే 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు ఈ 3 రోజులు వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అవ్వవు. ఈ రోజు ఒక్కరోజు మాత్రమే వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ హైకోర్టు నిర్ణయించడం జరిగింది. ఎవరైనా ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే మీకు ఈ రోజు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ బ్యాంకు ఖాతాలని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ మొబైల్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటుంది కాబట్టి మీ మొబైల్ కూడా ఈ మెసేజ్ రూపంలో ఈ డబ్బులు పడినట్లు మీకు తెలియడం జరుగుతుంది. అలాగే ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన మహిళలకు మాత్రం ఎన్పిఎస్సిఐ లింక్ మాత్రం కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క రోజు మాత్రమే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వారికి జమ అవుతాయని ఏపీ హైకోర్టు నిర్ణయించడం జరిగింది. ఈ సమాచారాన్ని మీకు అందించడానికి నేను ఈ వీడియో చేయడం కూడా జరిగినది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరొకండి. ఓకే, థ్యాంక్ యూ.